హలో, నేను సిఎస్ రావు. ఢిల్లీ సీఎంగా ఎవరు కాబోతూ ఉన్నారు? 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఢిల్లీ అసెంబ్లీకి ఎవరిని సీఎం చేయబోతుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. రామ్లీలా మైదాన్లో బుధవారం రోజు 4:30 ప్రాంతంలో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు కొత్త ముఖ్యమంత్రి. లెజిస్లేషన్ బీజేపీ సంబంధించిన సమావేశం కాబోతుంది. బీజేపీ లెజిస్లేషన్ పార్టీ ఆ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ కాబోతుంది రేపు, అంటే బుధవారం రోజున. జనరల్గా మనం బీజేపీ యొక్క ఆనవాయితీని తీసుకుంటే కనుక అబ్జర్వర్స్ని పంపిస్తూ ఉంటారు, సీనియర్స్ని ఢిల్లీ నుంచి అధిష్టానం. ఆ అబ్జర్వర్స్ పరిశీలించిన తర్వాత వాళ్ళు కొన్ని పేర్లు చూసిస్తే వాటిలో ఒకటి పికప్ చేసి నరేంద్ర మోడీ గారు లేదా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు, నడ్డా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి ఒక పేరును ఫైనల్ చేసి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రక్రియ జరిగిపోతుంటుంది. సేమ్ ఇలాంటిదే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా ఈక్వేషన్స్ని మార్చేశారు. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. సో ఈ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్ని తీసుకున్నారో అలాంటి ఈక్వేషన్ తోటి ఢిల్లీ సీఎంని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అధిష్టానం ఒక నూతన పందాలో వెళ్తూ ఉంది. ఆ పందాను కొనసాగిస్తూ ఉంది. ఢిల్లీలో కూడా అదే కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మరి ఢిల్లీ సీఎం ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది? దీని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి మాత్రం ఎన్డీఏకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా హాజరు కావడానికి సెలబ్రిటీస్ అందరికీ ఆహ్వానం లభించింది. అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆహ్వానం అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఎన్డీఏలో కీలకమైనటువంటి లీడరు, ఆయన కూడా కేబినెట్ సమావేశాన్ని 20వ తారీఖున వాయిదా వేసుకున్నారు. అంటే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం బుధవారం రోజు మధ్యాహ్నం ఉండబోతుంది. అయితే సీఎం ఎవరు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ప్రధానంగా 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 4-5గురిలో ఒకళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది నేషనల్ మీడియాలో కానీ ఢిల్లీ వర్గాల్లో కానీ వినిపిస్తుంది. ఎవరు ఆ 4-5గురు? వాళ్ళలో ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది సీఎం అనే దాని మీద మనం ప్రాబిలిటీస్ కనుక తీసుకుంటే ఫస్ట్ నేమ్ వచ్చేసి పర్వేష్ వర్మ. ఎవరైనా అనంటే మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. ఏదైనా ఈయన 2019, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2019లో లోక్సభ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా కేజ్రీవాల్ మీద గెలిచారు. స్వల్ప మెజార్టీతో గెలిచారు. సుమారుగా 4000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. సో కేజ్రీవాల్ లాంటి సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ ఆప్ అధ్యక్షుడు, ఆయన్ని ఓడించారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్, ప్లస్ మాజీ సీఎం. ఈ 2 ప్లస్ పాయింట్స్ తోటి పర్వేష్ వర్మ అనేటువంటి పేరుని తీసుకుంటూ ఉన్నారు, సీఎం అభ్యర్థిగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక రెండోది విజేంద్ర గుప్తా. ఎవరు ఈయనంటే ఇప్పటివరకు ఢిల్లీలో 3 సార్లు ఢిల్లీ కార్పొరేషన్కి కౌన్సిలర్గా ఎంపికయ్యాడు. ఇతను సీజన్డ్ పొలిటీషియన్, బీజేపీ తోటి ఉంటారు. అలాగే పర్వేష్ వర్మ కూడా బీజేపీని. వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఈయన సీజన్డ్ పొలిటీషియన్గా పేరుంది. ఈయన 3 times కౌన్సిలర్గా గెలిచారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన ఒక ఆస్పిరెంట్ విజేంద్ర గుప్తా సామాజిక ఈక్వేషన్ల పరిగణలోకి తీసుకుంటే. 3 సతీష్ ఉపాధ్యాయ. ఈయన ఎవరు అని అంటే వెటరన్ బీజేపీ లీడర్. ఈయన ఢిల్లీ బీజేపీకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆప్ని గద్దె అధికారాన్ని ఆప్ కోల్పోవడంలో కీలకమైనటువంటి సూచనలు, సలహాలు పార్టీకి ఇచ్చి చేదోడు ఓదోడుగా నిలిచినటువంటి లీడర్గా ఈయనకి పేరుంది, సతీష్ ఉపాధ్యాయకి. ఇక 4 వీరేంద్ర సచ్దేవ్.
వీరేంద్ర సచ్దేవ్. ఎవరు ఈ వీరేంద్ర సచ్దేవ్ అంటే బీజేపీకి ప్రస్తుతం అధ్యక్షుడు, ఆయన చీఫ్గా ఉన్నారు. ఈయన ఎన్నికల సందర్భంలో సీఎం ఎవరు అనే దానికి చాలా ప్రత్యర్థుల నుంచి విమర్శలను, ఆరోపణలు ఎదుర్కొన్నారు బీజేపీ అధ్యక్షుడిగా. ఆయన అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళనే ఎంచుకుంటారని చెప్పారు. అలాగే ఢిల్లీ ఒలింపిక్స్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఈయన వీరేంద్ర సచ్దేవ్. ఇక 5 హరీష్ ఖురానా. ఎవరి హరీష్ ఖురానా అని అంటే ఈయన మదన్ లాల్ ఖురానా మాజీ సీఎం ఢిల్లీ, ఆయన కుమారుడు ఈ హరీష్ ఖురానా. రాజకీయంగా చాలా బలమైనటువంటి మూలాలు కలిగినటువంటి లీడర్ ఇతను. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. చాలా చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు బీజేపీలో. ఇక 6 రేఖా గుప్తా. ఈమె ఎవరి రేఖా గుప్తా అంటే ప్రస్తుతం ఢిల్లీ మహిళా మోర్చా సంబంధించినటువంటి లీడర్గా పేరుంది. ఢిల్లీ మహిళా మోర్చాలో కీలకంగా ఉన్నారు రేఖా గుప్తా గారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది. అలాగే ఢిల్లీ బీజేపీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఉన్నారు. ఈవిడ మహిళా మోర్చాలో బలమైనటువంటి లీడర్గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలో గుర్తింపు ఉన్నటువంటి అంకిత భావంతో పనిచేసిన మహిళల్లో రేఖా గుప్తా గారు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేఖా గుప్తా గారికి కనుక సీఎం పదవి ఇస్తే బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పటి వరకు మహిళా సీఎం ఎవరు లేరు. ఒకవేళ రేఖా గుప్తా గారు కనుక ఇస్తే బీజేపీ మహిళా సీఎం భారతదేశంలో ఎవరు ఉన్నారంటే రేఖా గుప్తా గారు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఈక్వేషన్స్ని రకరకాలుగా అమలు చేస్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు వీళ్ళలో ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. పవన్ వర్మ, ఆశిష్ సూద్, శిఖారాయ్, రవీంద్ర ఇంద్రజిత్ సింగ్, కైలాష్ గంగావత్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు ఒక 10 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఈ 10 మంది సీరియస్ ఆస్పిరెంట్ నుంచి ఒకరిని పికప్ చేయాలి బీజేపీ అధిష్టానం. ఈ బాధ్యతను 2 పరిశీలకులకు అప్పచెప్పారు, 2 అబ్జర్వర్స్కి అప్పచెప్పారు. వీళ్ళు రేపు ఈ పనిలో ఉంటారు. అబ్జర్వర్స్ ఎవరిని పికప్ చేసుకోవాలి అనే ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ అధిష్టానం బీజేపీ లెజిస్లేషన్ పార్టీ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత సీఎంని ఎంపిక చేసే అవకాశం ఉంది. సో కొన్ని గంటల్లోనే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది వెల్లడి కాబోతుంది. అయితే పోలింగ్ అయిపోయింది. 48 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది ఢిల్లీలో. 27 సంవత్సరాల తర్వాత లభించినటువంటి గెలుపు, దాని మీద సంబరాలు చేసుకున్నారు. కానీ సీఎం అభ్యర్థి ఎవరు ఎంపిక చేయడానికి బీజేపీకి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు అనేటువంటి విషయాన్ని కేజ్రీవాల్ ఒక అనుకూలమైన అస్త్రంగా ఆయన మలుచుకుంటూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆయన కూడా ఓడిపోయారు ఈ ఎన్నికల్లో. అయినప్పటికీ పార్టీ చీఫ్గా ఆయన బీజేపీని టార్గెట్ చేయడానికి ఒక అస్త్రంగా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. బహుశా అది పనిచేయకపోవచ్చు. కానీ పోలింగ్ అయిపోయి ఎన్నికల ఫలితాలు వచ్చి కూడా దాదాపు 2nd వీక్ వస్తుంది. 2nd వీక్ వచ్చి 3rd వీక్లో కూడా ఎంటర్ అవుతున్నాము. అయినప్పటికీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది బీజేపీ వాళ్ళు తాచారం చేస్తున్నారు. ఇదే రాజకీయంగా ఆ పార్టీని టార్గెట్ చేయడానికి ప్రత్యర్థులకు లభించినట్టు ఒక అస్త్రం. దానికి బుధవారం తోటి తెరదింపుతుంది బీజేపీ. ఎవరు సీఎం అని అంటే నా ఎక్స్పెక్టేషన్ వర్మ లేదా గుప్తా, ఈ రెండింటిలో ఒకటి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయాలను తీసుకుంటే బ్రాహ్మణ ఆధిపత్యం ఢిల్లీలో చాలా సీరియస్గా ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ అనేటువంటి వాదం చాలా బలంగా ఉంటుంది అక్కడ. అలాగే నార్త్ సౌత్ అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. కాకపోతే నార్త్ సౌత్ ఫీలింగ్ అక్కడ ఇప్పుడు పనిచేయదు ఈ ఎంపికలో, ఢిల్లీ సీఎం కాబట్టి. సో బ్రాహ్మణ్ నాన్ బ్రాహ్మిన్ అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. బీజేపీ అనగానే కొంచెం ఎక్కువగా బ్రాహ్మణవాదాన్ని వినిపించేటువంటి వాళ్ళు దాంట్లో ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అలాంటి అభిప్రాయానికి తెరదించుతూ వస్తున్నారు.
ఇప్పుడు దాంట్లో భాగంగా మనం కనుక చూసుకుంటే ఎవరు సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది అని ప్రాబబిలిటీస్ లెక్కేసుకుంటే నా ప్రాబబిలిటీ ప్రకారం రేఖా గుప్తా గారు ఫస్ట్ ప్రాబబిలిటీ. రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎం అయ్యేటువంటి అవకాశం, దట్ ఈస్ ఫస్ట్ ప్రాబబిలిటీ. 2 విజయేంద్ర గుప్తా, రెండో ప్రాబబిలిటీ. 3వ ప్రాబబిలిటీ పర్వేష్ వర్మ. కానీ జాతీయ మీడియాలో మాత్రం ఇదేమవుతుంది, ఫస్ట్ ప్రయారిటీ వర్మకి ఇస్తున్నారు, పర్వేష్ వర్మకి ఇస్తున్నారు. సెకండ్ ప్రయారిటీ విజయేంద్ర గుప్తాకి ఇస్తున్నారు. థర్డ్ ప్రయారిటీ రేఖా గుప్తా గారికి ఇస్తూ ఉన్నారు. కానీ నేను కూడా ఢిల్లీలో పనిచేశాను. ఢిల్లీలో నాకు కూడా కొలీగ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. రకరకాల సోర్సెస్ నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఫస్ట్ ప్రయారిటీ రేఖా గుప్తా, రెండవ ప్రయారిటీ విజయేంద్ర గుప్తా, మూడో ప్రయారిటీ పర్వేష్ వర్మ అని చెప్పేసి భావించడానికి నాకు ఉన్నటువంటి కొన్ని ఆధారాలు. బట్ ఇది మిస్ కావచ్చు కూడా. బట్ యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. ఇది కన్ఫర్మ్ అని నేను చెప్పలేను. బట్ నాకున్న సోర్స్ ప్రకారం నా ప్రాబబిలిటీస్ ఇలా ఉన్నాయి. మరి ఢిల్లీ సీఎం ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది, బీజేపీ అధిష్టానం ఏ కోణం నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది అనేది మీరు కూడా